ఫ్రీగా అడగచ్చమ్మా, మీరు ఏం అడగాలని అడగచ్చు. మీరు చెయ్యెత్తి మీ పేరు ఊరు చెప్పి అడగండి అమ్మా. ఇట్ సైడ్. నమస్కారం సార్, నా పేరు సుమతి, మాది బసవన్నపాలెం గ్రామం. ఎక్కడున్నావమ్మా నువ్వు? కనపడలా. ఇక్కడున్నా సార్. చేయిపోయికెత్తున్నా. సెక్యూరిటీ నువ్వు రావా? సెక్యూరిటీ ఈ పక్కన నువ్వు ఇట్లా మాట్లాడమ్మా. ఇప్పుడు మాట్లాడుకుని వస్తున్నావు. మా సెక్యూరిటీ అడ్డం పడ్డారు నీకు. సార్ నమస్కారం సార్. చెప్పమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సార్. నేను మర్చిపోయానమ్మా, నువ్వు గుర్తు చేశావు. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలమ్మా. చెప్పమ్మా. సార్, ఉమ్మడి రాష్ట్రంలోనే వెనుకబడిన పల్లెటూరు నుండి ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో సైకిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అనుకున్న ఆ ఆశయం నెరవేరిందని అనుకుంటున్నారా సార్? మీరు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా. ఆడబిడ్డలంటే బలహీనులనే ఒక అభిప్రాయం. కూలికెళ్లే ఆడవాళ్ళకు తక్కువ కూలి ఇస్తారు, అవునా కాదా? అవునా? వాస్తవం కదమ్మా. మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు. రెండోది, సైకిల్ తొక్కాలంటే మగబిడ్డలే తొక్కాలి కాబట్టి ఆడబిడ్డలు తొక్కకూడదు, వీళ్ళు తొక్కలేరు అనే ఉద్దేశంతో మగబిడ్డలకే ఇస్తారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొంతమంది మగబిడ్డలు ఆడబిడ్డల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. నీకేం తెలియదు, నువ్వు గమ్మునుండు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, మా ఆడబిడ్డల శక్తి చూపించాలని 8, 9, 10వ తరగతి చదివే ఆడబిడ్డలందరికీ సైకిళ్ళు ఇచ్చాను. మగవాళ్ళు నడిచిపోతా ఉంటే మా ఆడబిడ్డలు సైకిళ్ళు వేసుకొని పోతా ఉంటే చూసి ఆనందపడ్డాం, ధైర్యాన్ని ఇచ్చాం. అది కొంతమంది 8వ తరగతికి వస్తానే తల్లిదండ్రులు చదువుకు నిలిపేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆడబిడ్డలకు సైకిళ్ళు ఇచ్చానో ఆడబిడ్డలు తల్లిదండ్రుల పైన పోరాడి స్కూలుకు పోవడం మొదలుపెట్టారు. దానివల్ల స్కూలుకి వెళ్ళారు, ధైర్యం వచ్చింది. ఎవరైనా మగవాళ్ళు గేలి చేస్తే, ఎగతాళి చేస్తే తిరుగుబాటు చేసే శక్తిని కూడా ఇచ్చాం. ఈరోజు ఆ శక్తిని మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నా. ఎవరైనా మగవాళ్ళు కానీ మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని. అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను. ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకొస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. గంజాయి దాగినా, డ్రగ్స్ తిన్నా, కొంతమంది రౌడీ మూకలు ఆడబిడ్డలు బయట వస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆడవాళ్లంటే విలాసవంతమైన వస్తువులుగా ఆలోచించే పరిస్థితికి వచ్చాయి. అందుకే మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు, ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నాం, ఇంకా గట్టిగా ఉంటా.